అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా మారినటువంటి నియోజకవర్గం కొండేపి. ఎందుకంటే కొండేపి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఎస్సీ రిజర్వేషన్ కింద ఉంది. అయితే గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఉద్దండులు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఇంకొక మంత్రిగా కూడా జీవి శేషు గారు కూడా అక్కడ మంత్రిగా పనిచేసిన పరిస్థితి. సో ఇది కొండేపి చరిత్ర. అయితే కొండేపి నుంచి ఇటీవల కాలంలో అక్కడ ఎమ్మెల్యేగా అంటే వైఎస్ఆర్సీపీ గాలి ఉన్నప్పుడు కూడా డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆయన ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వ్యక్తి. అయితే అక్కడ గతంలో వైఎస్ఆర్సీపీకి వరికుటి అశోక్ బాబుని, అదేవిధంగా మాదాసి వెంకయ్యని, ఇరు వర్గాల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ నెలకొంది. సో అయితే ఆ తర్వాత వారిద్దరిని కూడా కాదని చెప్పేసి ఇటీవల అంటే రానున్న 2024 ఎన్నికలకి మార్కాపురం, అది ఎర్రగొండపాలెనికి చెందినటువంటి ఆదిమూలపు సురేష్, గతంలో ఆయన సంతనూతలపాడులో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన రాజకీయ అరంగేటం 2009లో ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయాలకు తీసుకొచ్చాడు. ఆయన ఐఆర్ఎస్ అధికారి, ఆయన మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొండేపి ఆయన్ని పంపించడం జరిగింది. కొండేపిలో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి, ఇప్పుడు గెలిస్తేనే ఆయనకు లైఫ్, లేకపోతే లేదన్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈయన ఐఆర్ఎస్ అధికారి. అయితే ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు 3వ మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆదిమూలపు సురేష్. అయితే ఇప్పుడు డోలా బాలవీరాంజనేయ స్వామి సిట్టింగ్గా ఇక్కడే అంటే 2 సార్లు కూడా, అంటే 2009లో పోటీ చేసి ఓడిపోయారు, 2014లో గెలవటం జరిగింది, అదేవిధంగా 2019లో కూడా గెలవటం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన సురేష్ గారు 3 సార్లు గెలిచారు. ఈయన డబుల్ హ్యాట్రిక్ కోసం మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బాలవీరాంజనేయ స్వామిని తట్టుకునే పరిస్థితి సురేష్కి ఉందా అంటే, సురేష్కి ఉందా అని ఎందుకు చెప్తున్నానంటే, సురేష్ గారు స్థిరంగా ఒక్కచోట చేయలేదు. మొట్టమొదటిసారి 2009లో రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత 2014లో ఆయన వచ్చేసి సంతనూతలపాడు నుంచి పోటీ చేసి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2019కి మళ్ళీ ఎర్రగొండపాలెం వెళ్ళటం జరిగింది. అట్లా 3 సార్లు ఆయన మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఇప్పుడు బాలవీరాంజనేయ స్వామి అయితే మాత్రం మొదటిసారి ఓడిపోయినప్పుడు కూడా 2 సార్లు కూడా కొండేపి నుంచే గెలవడం జరిగింది. ఇది అధిష్టానానికి, టీడీపీకి మంచి ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో వీరాంజనేయ స్వామి స్థానికుడు కావడం వల్ల ఆయన వృత్తిరీత్యా డాక్టరు. అయితే ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, క్రేజ్ కానీ ఉంది. టీడీపీలో కూడా ఆయనకు మంచి పట్టున్నట్టు పరిస్థితుంది. ఇంకోటి ఏంటంటే, ఆ బాలవీరాంజనేయ స్వామి 2 సార్లు గెలవడానికి గల కారణాలు కూడా ఏంటంటే, ఇక్కడ దామచర్ల కుటుంబం ఏదైతే ఉందో, దామచర్ల ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, అదేవిధంగా ఇప్పుడు కొండేపిలో సిట్టింగ్గా వీరాంజనేయ స్వామికి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య, వీరందరి సపోర్ట్ తోటి బాలవీరాంజనేయ స్వామి 2 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఈసారి గెలుస్తాడా లేదనే ప్రశ్న అయితే కొంచెం సందిగ్ధంలో ఉంది. అయితే అక్కడ శ్రేణులు అయితే మాత్రం, అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా వీరాంజనేయ స్వామి 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఖచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఈయన 4వసారి ఇప్పుడు కొండేపి వెళ్ళడం జరిగింది. అంటే ఆ పక్క నియోజకవర్గంలో ఈయన 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్న ఆదిమూలపు సురేష్ ఈ కొండేపి గురించి కూడా కొంత అవగాహన ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకు ఆ మంచి పట్టుంది, ఇక్కడ ఎస్సీ ఓట్ బ్యాంక్ అంతా కూడా నాకే సపోర్ట్ చేస్తారు, జగన్ పథకాలు నాకు సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి సురేష్ గారు అయితే చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఎవరెవరికి మాదాసి వెంకయ్య కావచ్చు, అదేవిధంగా వరికుటి అశోక్ బాబు, వీళ్ళిద్దరి మధ్యకు ఉన్నటువంటి ఆ ఫైటింగ్ ఏదైతే ఉందో దానివల్ల కొంత వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు వారిద్దరు కూడా ఆదిమూలపు సురేష్కి ఖచ్చితంగా సహకరిస్తారా లేదనేది కూడా కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరి వారు కానీ ఖచ్చితంగా సహకరిస్తే ఖచ్చితంగా ఆదిమూలపు సురేష్ విన్ అవుతారు. లేదా సహకరించని పక్షంలో ఖచ్చితంగా బాలవీరాంజనేయ స్వామి గెలుస్తారు. సరే, ఇది వైఎస్ఆర్సీపీ
విషయం అనమాట. ఇక టీడీపీ అయితే ఎవరు ఏ సపోర్ట్ చేసినా చేయకపోయినా బాలవీరాంజనేయ స్వామి గెలుస్తారని చెప్పేసి స్థానికంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన స్థానికంగా డాక్టర్ కాబట్టి, అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తి కాబట్టి, పైగా టీడీపీ ఎవరైతే టీడీపీ అధిష్టానం అంటే ఈయన గతంలో ఇక్కడ పనిచేసినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి వారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ చొరవతోటి వారు గట్టిగా బాలవీరాంజనేయ స్వామిని గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి బాలవీరాంజనేయ స్వామి గెలుస్తాడా, మరి ఆదిమూలపు సురేష్ గెలుస్తాడా అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టఫ్ అనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్ ఏదో విధంగా గట్టి కోణాల్లో తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే హోరాహోరీ పోటీ అయితే నడిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రజలంతా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్నటి వరకు దర్శి అయితే బాగా ఉత్కంఠంగా ఉంది. ఇప్పుడు దర్శికి తెరపడింది. ఎందుకంటే టీడీపీకి గట్టి నాయకత్వం రావడంతో అనూహ్యంగా అందరూ కూడా అక్కడ కలిసి పనిచేసుకుంటున్నారు. టీడీపీకి ఎంతో కొంత అంటే ఒకనాడు అంటే టీడీపీ ఎవరు రాకముందు వారు వన్ సైడ్ అన్నట్టుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే ఎక్కువ సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత బూచేపల్లి అంటే గెలుపు విషయంలో చెప్పలేం, కానీ బూచేపల్లి కొంత మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. సో అయితే మాత్రం గెలుపు మాత్రం బూచేపల్లి అని చెప్పేసి అక్కడ వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. సో అదే క్రమంలో ఇక్కడ కూడా అనూహ్యంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి ఇక్కడ పోటాపోటీ ఉంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా కూడా ఎలక్షన్ తర్వాత కానీ ఇక్కడ రిజల్ట్స్ని బట్టే అభ్యర్థిని గెలిచారని మాత్రం చెప్పవచ్చు. అంతవరకు మాత్రం చెప్పే పరిస్థితి లేదు. చాలా టఫ్గా ఉంది ఇక్కడ మ్యాచ్ అయితే మాత్రం. దీన్ని ఏ విధంగా అయినా కూడా ఒకరిపైన ఎత్తులు వేసుకుంటూ గెలవాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి చూస్తుండే మన బెన్ తెలుగు ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.